ఆచి చికెన్ మసాలా. టీడీపీ యువ నేత రాష్ట్ర విద్యాశాఖ ఐటీ మంత్రి నారా లోకేష్ T20 ఫైనల్స్ లో సందడి చేశారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన భారత్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ను లోకేష్ స్వయంగా వెళ్లి వీక్షించారు. ఈ టోర్నీలో మ్యాచ్లను ప్రత్యక్షంగా చూడటానికి లోకేష్ వెళ్లడం కొత్తేమీ కాదు. అయితే ఫైనల్ మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ వీక్షించడానికి లోకేష్ కొలంబో వెళ్లి వచ్చినప్పుడు ఆయన పర్యటనలపై వైసీపీ విమర్శలు గుప్పించారు. జగన్ అయితే స్పెషల్ ఫ్లైట్లతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో లోకేష్ ఫైనల్ మ్యాచ్లో సందడి చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏం చేసినా వైసీపీ ఎంత హడావిడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నికల ముందు లోకేష్ యువగళం పాదయాత్ర చేసే సమయంలో వైసీపీ మీడియా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. నారా లోకేష్ ను చాలా తక్కువ చేసి చూపిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడిందన్న విమర్శలున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో టీడీపీలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ లోకేష్ ని టార్గెట్ చేస్తున్న వైసీపీ ఆయన విషయంలో ఎంతటి ప్రచారానికైనా వెనుకడుగు వేయటం లేదు. తాజాగా ఆయన వ్యక్తిగత పర్యటనలను ప్రభుత్వ ఖర్చులతో ముడిపెడుతూ ప్రచారం మొదలుపెట్టి అబాసుపాలయ్యింది. ఇటీవల లోకేష్ కొలంబోలో ప్రపంచ T20 టోర్నీలో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ చూసొచ్చారు. భారత జట్టు జెర్సీతో పాటు జాతీయ జెండాతో మైదానంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పనిలో పనిగా ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ అధ్యక్షుడు జైషాతో సమావేశమయ్యారు. కీలక చర్చలు జరిపారు. అలా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సైతం విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే నారా లోకేష్ ప్రభుత్వ ఖర్చులతో జల్సాలు చేస్తున్నారంటూ వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది. విమాన ఖర్చులతో పాటు విలాసాలకు ఖర్చు చేస్తున్నారంటూ ప్రచారం చేస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ల వీక్షణ సమయంలో అసలు ప్రభుత్వం తరపున ఖర్చు చేయటం లేదని, అదంతా ఆయన వ్యక్తిగత ఖర్చని, అలా జరుగుతున్న ప్రచారంలో అస్సలు నిజం లేదని తేల్చి చెప్పింది. దీంతో అదంతా ఉత్త ప్రచారమని తేలిపోయింది. అయితే లోకేష్ విషయంలో ఇలాంటి ప్రచారం కొత్త కాదు. గతంలో కూడా ఎన్నో ప్రచారాలు చేసి అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. సాధారణంగా ప్రభుత్వ కార్యకలాపాలు అంతగా ఉండని వీకెండ్లలో జరిగే మ్యాచ్లను చూసేందుకు లోకేష్ ఆసక్తి చూపుతుంటారు. ఇక తాజాగా జరిగిన ఫైనల్స్ ను చూసేందుకు ఆయన అహ్మదాబాద్ వెళ్లారు. మంత్రిగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన లోకేష్ వ్యక్తిగత సరదాల కోసం పర్యటనలు చేయటమేంటి అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ గతంలో విమర్శలు చేశారు. మంత్రి లోకేష్ తన సరదాల కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే జగన్ విమర్శలను లోకేష్ సోషల్ మీడియా ద్వారా ధీటుగా తిప్పికొట్టారు. చిత్తూరు యాసలో నా దుడ్లు నేను ఖర్చు పెట్టుకుంటే నీకెంటి ఇబ్బంది అంటూ కౌంటర్ ఇచ్చారు. అయినా వైసీపీ విమర్శలు మానకపోవడంతో జగన్ వస్తానంటే క్రికెట్ మ్యాచ్లకు తీసుకువెళతానంటూ మరోసారి లోకేష్ సెటైర్లు వేశారు. దీంతో మంత్రి లోకేష్ పర్యటనపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరిగింది. మంత్రి తన పర్యటనకు పూర్తిగా సొంత డబ్బులు వినియోగిస్తున్నప్పటికీ అలా రాద్ధాంతం చేస్తూ వైసీపీ మరింత అబాసుపాలవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో ఐసీసీ టోర్నీలకు క్రికెట్ అభిమానిగా మంత్రి లోకేష్ వెళ్లటంపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడిచింది. ఈ క్రమంలో జగన్ విమర్శల తరువాత 2 మ్యాచ్ల్లో లోకేష్ కనిపించలేదు. మంత్రి వెళ్లారో లేదో కానీ టీడీపీ సోషల్ మీడియా ఆ విషయాన్ని ఎక్కడా హైలైట్ చేయలేదు. తాజాగా ఫైనల్స్ తరువాత మంత్రి లోకేష్ అహ్మదాబాద్ లో ఇండియా జెర్సీతో సందడి చేసిన వీడియోలు ప్రత్యక్షం కావటంపై మళ్లీ చర్చ మొదలైంది. ఎన్ని విమర్శలొచ్చినా, ఎవరు విమర్శలు చేసినా వ్యక్తిగత పర్యటనలు, ఆసక్తులను వదులుకునేది లేదని లోకేష్ స్పష్టం చేసినట్లయిందని అంటున్నారు. అంతేకాకుండా జగన్ విమర్శలు, ఆ తరువాత లోకేష్ కౌంటర్లను గుర్తు చేస్తూ టీడీపీ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు తాను స్టేడియానికి వెళ్లి చూసిన ఏ మ్యాచ్లు కూడా భారత క్రికెట్ జట్టు ఓడిపోలేదంటూ మంత్రి లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. లోకేష్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.